మరి ఆ సంఖ్యాకాండము 5వ అధ్యాయంలో మరి మనం చూస్తూ ఉన్నాం. 5వ అధ్యాయం 1వ వచనం నుండి మరి మనం ధ్యానించుకున్నట్లయితే, మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ప్రతి కుష్ఠరోగిని, స్రావము గల ప్రతివానిని, శవము ముట్టుట వలన అపవిత్రుడైన ప్రతివానిని పాళెములో నుండి వెలివేయవలెనని ఇజ్రాయేలులకు ఆజ్ఞాపించుము. నేను నివసించుచుండు వారి పాళెమును వారు అపవిత్రపరచకుండానట్లు మగవానినేమి ఆడుదానినేమి అందరినీ పంపివేయవలను, వారిని ఆ పాలెము వెలుపలకి వెళ్ళగొట్టవలను. ఇజ్రాయేలీలు అలాగు చేసిరి, పాలెము వెలుపలకి అట్టి వారిని వెళ్ళగొట్టిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇజ్రాయేలీలు చేసిరి. చూడండి, ఇక్కడ ప్రత్యక్ష గుడారము దగ్గరికి ఇంతకుముందు రావద్దని చెప్పారు. మందిరం దగ్గరికి రావద్దు, వాడు పాలెం వెలుపల ఉండాలి అని మనం లేవీ కాండంలో చాలాసార్లు మరి ధ్యానం చేసుకున్నాం. అయితే ఇక్కడ పాళెములో కూడా ఉండకుండా వెళ్ళగొట్టమంటున్నారు. ఎక్కడ? పాళెములో కూడా ఉండకుండా ఎవరెవరినంట? ప్రతి కుష్ఠరోగిని, స్రావము గల ప్రతివానిని, శవము ముట్టుట వలన అపవిత్రుడైన ప్రతివానిని కూడా పాళెములో, మనుషుల మధ్యలో, సమాజములో ఉండకుండా వారిని ఏం చేయాలి? సమాజంలో నుంచి బయటికి ఆ వ్యక్తిని వెళ్ళగొట్టాలి. ఎందుకంటే కుష్ఠరోగం గురించిన మచ్చలు, పొడలు, దద్దులు, చాలా విషయాల గురించి అన్ని వివరంగా చెప్పారు కదండి. అన్ని వివరంగా చెప్పారు కుష్ఠరోగానికి సాదృశ్యం ఏంటనేది. మరి అదే రకముగా స్రావరోగము కలిగిన వారు, శవము ముట్టుట వలన అపవిత్రుడైన వారు, ఏదైనా మరి కళేబరాన్ని, చనిపోయిన దానిని ముట్టినా కూడా మరి ఆ వ్యక్తి అపవిత్రుడిగా ఎంచబడతాడు. కుష్ఠరోగముతో ఆ దద్దు కానీ, మచ్చ కానీ, పొడ కానీ ఏది ఉన్నా కూడా ఆ వ్యక్తి అపవిత్రుడిగా ఎంచబడతాడు. అంతేకాదు, స్రవించే ఆ స్రావరోగం ఏదున్నా కూడా ఆ వ్యక్తి అపవిత్రుడే. కాబట్టి ఆ అపవిత్రుడిని ఎవరైనా ముట్టుకున్నా ఏమవుతారంట? అపవిత్రులుగా ఎంచబడతారు. కాబట్టి ఈ అపవిత్రుడైన వ్యక్తి ఎందుకు దేవుడు వెళ్ళగొట్టమంటున్నాడు? ఈ వ్యక్తి మరి సమాజంలో ఉండడం ద్వారా, మనుషుల మధ్యలో సంచరించడం ద్వారా ఈ యొక్క వ్యక్తి యొక్క అపవిత్రత మిగిలిన వారికి కూడా అంటుకుంటుంది. మిగిలిన వారందరూ ఏమైపోతారు? అపవిత్రులు అయిపోతారు. అందుకనే పరిశుద్ధత విషయంలో దేవుడు చాలా ఖచ్చితంగా ఉంటాడు. ఇక్కడ శరీర సంబంధమైన పరిశుద్ధత గురించి రాయబడుతూ ఉంది. అంటే ఆ యొక్క అపవిత్రమైన వ్యక్తి ద్వారా మిగిలిన వారు అపవిత్రులుగా ఎంచబడకూడదు. ఆ యొక్క అపవిత్రత అనేది వ్యాప్తి చెందకూడదు. ఏంటంట? ఆ యొక్క పాప సంబంధమైన అపవిత్రత, అపరాధములు అవేంటంటే ఒక మనిషి నుండి ఇంకొక మనిషికి సంక్రమించకూడదు. అందుకే ఆ రోజుల్లో, పాత రోజుల్లో ఇటువంటి రోగాలు ఏ వచ్చినా కూడా చాలా దూరంగా వేసేవాళ్ళు వాళ్ళని. కుష్ఠరోగమే కానివ్వండి, క్షయరోగమే కానివ్వండి, వాళ్ళని ప్రత్యేకంగా వారి మంచం వేరే, వారి కంచం వేరే, అన్నిటినీ దూరంగా ఉంచేవారు. వారిని దూరంగానే మరి చూసేవాళ్ళు. ఎందుకంటే ఆ రోగములు మరి మనలోనికి వస్తే మరి మనము కూడా అటువంటి రోగాన్ని కొని తెచ్చుకుంటామేమో అని వారి యొక్క మరి భయమును బట్టి. చూడండి, మరి శరీర సంబంధమైన రోగం గురించే మనం అంత భయపడితే మరి ఆధ్యాత్మిక జీవితంలో, ఆత్మీయ జీవితంలో మరి అటువంటి అపవిత్రత కలిగిన యొక్క వ్యక్తులతో మరి మనం సహవాసం చేయడం ద్వారా, వారు తిరగడం ద్వారా ఆ అపవిత్రత మరి మనకు అంటుకోవడం ద్వారా మనము కూడా ఆత్మీయ జీవితంలో ఎన్నోసార్లు ఏమైపోతూ ఉంటాం చెప్పండి? అపవిత్రులముగా మారిపోతూ ఉంటాం. స్రావరోగం గురించి చెప్పా. అనవసరమైన విషయాలను గురించి మనం తలంచుకొని ఏమైపోతూ ఉంటాం? మనము ఆ యొక్క స్రావరోగమును కలిగి మన ఆధ్యాత్మిక జీవితముని, ఆత్మీయ జీవితమును, భక్తి జీవితాన్ని పాడు చేసుకునే వారిగా ఉంటారు. అంటే ఆ యొక్క స్రావాన్ని మనం అంటించుకోవడం ద్వారా మనం ఏమైపోతున్నాం? ఇప్పుడు ఆ ఆలోచనలని, ఆ తలంపులని మనం అంటించుకోవడం ద్వారా మనం ఏమైపోతున్నాం? ఇప్పుడు అపవిత్రులముగానే ఎంచబడుతూ ఉన్నాం. దేవుని దృష్టిలో మరి మనము అపవిత్రులనుగానే ఎంచబడుతున్నాము. అందుకనే ఎన్నోసార్లు మనకి సంబంధం లేని విషయాలను, వాటి గురించిన ఆలోచనలను, వాటి గురించిన తలంపులను మరి మనము కలిగి ఉండకుండా మన మట్టుకు మనం ఎలాగ ఉండాలి? పరిశుద్ధతను కలిగి ఉండాలి అని దేవుడు చాలాసార్లు హెచ్చరిస్తూ ఉన్నాడు. అపవిత్రమైన దానిని శవం ముట్టుట వలన అపవిత్రుడైన వారు అంటే ఏదైనా పాప సంబంధమైంది, మృత సంబంధమైంది, మనం అందరం కూడా చంపి వేసి పాతి పెట్టవినాయి, అవి శవానితో సమానం. ఏంటి శవానితో సమానం? చంపి వేయవలసినవి శరీర కార్యాలు, కోపము, ద్వేషము, కలహము, మచ్చరము, వివాదము, ఇవన్నీ కూడా మనం చంపి పాతి పెట్టవలసినవి, అవి శవానితో సమానం. ఇప్పుడు అవన్నీ కూడా మళ్ళీ మనలో వచ్చాయనుకోండి, మళ్ళీ మనం ఏమైపోతున్నాం? ఇప్పుడు
అపవిత్రులమైపోతా ఉన్నాం. అంటే అవి చేసే వారితో మనం సహవాసం చేయడం ద్వారా కూడా కదండి. అందుకనే చాలాసార్లు కోపచిత్తునితో సహవాసము చేయకము ఉందా లేదా సామెతల గ్రంథంలో. దాన్ని పాతిపెట్టవలసిన వ్యక్తి, అది శవంతో సమానముగా అపవిత్రంగా ఎంచవలసిన వ్యక్తి దానిని కలిగి ఉండడం ద్వారా, వారితో సహవాసం చేయడం ద్వారా మనము కూడా ఏ రకంగా మారిపోతా ఉన్నాం? అపవిత్రులముగానే మరి మనము మారిపోతా ఉన్నాం. అందుకనే ఆ శరీర సంబంధమైన పరిశుద్ధత గురించి ఇక్కడ ఏ రకంగా అయితే రాయబడిందో, మరి ఇప్పుడు క్రొత్త నిబంధన కాలంలో ఉన్న మనము కూడా మన ఆత్మ సంబంధమైన పరిశుద్ధత గురించి దానిని సాదృశ్యంగా సూచనగా మరి మనము తీసుకోవాలి. అంటే కేవలం ఒక రోగం వస్తుందనే మనం రోగిష్టి మనిషికి ఎంత దూరంగా ఉంటామే, మరి మన ఆత్మను గురించిన చింతన కలిగిన వారమైతే నిజంగా మరి మన ఆత్మకి కూడా అటువంటి రోగం కలగకూడదని మరి మనం అనుకుంటే అటువంటి విషయాలకి మరి మనం దూరంగా ఉంటాం. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం? అసలు అది అపవిత్రతే కాదున్నట్టుగా మరి మనము ప్రవర్తిస్తూ ఉన్నాం ఈరోజు. అందుకనే దేవుడు ఖచ్చితంగా ఏమంటున్నాడు? వెలివేయమంటున్నాడు. ఏమంటున్నాడు? వాణ్ణి కనికరము లేకుండా వెలివేయమన్నాడు. అసలు నిజానికి అపోస్తులైన పౌలు గారు కూడా ఇదే కొత్త నిబంధనలో చెప్తారు, మీలో జారత్వము కలదన్న వదంతి కలదు, అట్టి వాణిని అసలు మీరు ఎందుకు ఉంచుకున్నారు, వారిని వెలివేయండి అని సంఘంలో నుండి దేవుడు చెప్తా ఉన్నాడు. ఈరోజు సంఘంలో ఒక వ్యభిచారం చేసే, ఒక పాపం చేసే 2 భార్యల్ని 3 భార్యలను ఉంచుకున్న వారిని ధైర్యంగా చెప్పగలుగుతున్నారా ఈరోజు సేవకులు? నువ్వు రావద్దు మా సంఘానికి అని చెప్పగలుగుతున్నారా? అటువంటి పాపం చేసిన వారిని నువ్వు ఆ పాపంని మానుకుంటేనే మా సంఘానికి రా, లేకపోతే రావద్దు అని చెప్పగలుగుతున్నామా? మనకి సంఖ్య కావాలి. ఏం కావాలి? ఒక నంబర్ తగ్గిపోద్ది. వాడు ఎంత పాపిష్టి రోగంతో వచ్చి ఆ పాపాన్ని పక్కనోడికి అంటించినా పర్వాలేదు, కానీ మనకేం కావాలి? ఇప్పుడు ఒక నంబర్ తగ్గిపోద్దేమో, ఒక ఆత్మ పోద్దేమో అని మనం అంటా ఉన్నాం. కానీ మరి కొత్త నిబంధనలో కూడా పౌలు అంటున్నాడు, వాడిని హెచ్చరించండి. వాడు వాక్యం ద్వారా మార్పు పొందటం లేదు అంటే ఖచ్చితంగా వాడిని ఏం చేయాలి? వెలివేయాలి. సంఘ బహిష్కరణ వాడిని చెయ్యాలి. ఈరోజు అటువంటి సంఘ బహిష్కరణలు చేయకపోవడం ద్వారానే చాలామంది సేవకులు సంఘాలలోకి పాపం వచ్చేసింది. ఏమొచ్చేసింది? సంఘాలలోకి పాపం ఎందుకు వచ్చింది? ఇటువంటి వాళ్ళందరూ వచ్చి ఆ పాపాన్నంతా సంఘంలోనికి తీసుకొచ్చి వారు చేసేదే కాకుండా వాళ్ళతో మిగిలిన వారితో కూడా ఏం చేస్తూ ఉన్నారు? చేపించేవారిగా ఉంటున్నారు. ఎంతమంది స్రావరోగంతో ఉంటున్నారు? ఆ వారిలో చెడు ఆలోచనలను ఇతరులకి చెప్పి ఇతరుల హృదయాలని తలంపులను కూడా పాడు చేసేవారిగా ఉంటా ఉన్నారు. ఎంతమంది మచ్చ అంటే దద్దురులు. అందుకనే మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలో చాలాసార్లు అంటాడు, ఎటువంటి సంఘము మచ్చ ముడత కళంకము లేనిదిగా ఉండాలని దేవుడు ప్రయాసపడుతుంటే మనం ఇన్ని మచ్చలు పెట్టుకొని, ఇన్ని ముడతలు పెట్టుకొని, ఇంత కళంకము పెట్టుకొని అసలు అపవిత్రులమే కాదన్నట్టుగా మరి మనం ఏం చేస్తూ ఉన్నాం? ప్రవర్తిస్తూ ఉన్నాం. నిజానికి సంఘంలో నుంచి వెలివేయబడవలసిన వారము, కానీ కేవలం దేవుని కృపను బట్టి ఈరోజు మరి మనము మరి ఇంకా దేవుడు మనకి వాక్యము ద్వారా మనల్ని మనం సరి చేసుకోవడానికి మరి మనకి అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే నేను నివసించుచుండు వారి పాళెమును వారు అపవిత్రపరచకూడదు. పాళెములో దేవుడు సంచరిస్తాడు. నేను మీ మధ్యలో ఉంటాను, మీ మధ్యలో సంచరిస్తాను, మీ మధ్యలో నేను నివాసము చేస్తానని దేవుడు అంటా ఉన్నాడు. మరి దేవుడు మనలో నివాసం ఉండాలి అంటే, మన సంఘంలో నివాసం ఉండాలి, మన మధ్యలో ఉండాలి అంటే మన తలంపులు, మన ఆలోచనలు మనము ఎంత పరిశుద్ధముగా ఉండాలి? దేవునికి ఆయాసకరమైంది, అపవిత్రమైంది ఎటువంటి చిన్న మచ్చ కానీ, దద్దు కానీ, పొడ కానీ, ఆ స్రావము కానీ దేవుడికి కనిపిస్తే మరి దేవుడు అక్కడ ఉండడానికి ఇష్టపడడు. కాబట్టి ఏమంటున్నాడు? దేవుడిని నెలకొడదామా, మనలో ఉన్న పాపం నెలకొడదామా? అందుకే దేవుడు ఏమన్నాడు? ఆ వ్యక్తిని వెళ్ళగొట్టమంటున్నాడు. అంటే ఇప్పుడు ఆ వ్యక్తిని కాదు, ఆ వ్యక్తిలో ఉన్న పాపాన్ని వెళ్ళగొట్టడానికి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క వ్యక్తిలోని, అది ఆడదే కానివ్వండి, మొగదే కానివ్వండి, ఎవరైనా పర్వాలేదు, కనికరము లేదు. చిన్నవాళ్ళని లేదు, పెద్దవాళ్ళని లేదు, కనికరము లేదు. పాపము విషయంలో కనికరము అనేది ఉండడానికి వీలు లేదు. వారిని పాలెం వెలుపలకి మీరు వెళ్ళగొట్టాల్సిందే. ఇజ్రాయిలీలు అలాగూ చేశారు. ఇజ్రాయిలీలు అలాగూ చేశారు కాబట్టి మిగిలిన వారు అపవిత్రపరచబడకుండా మరి తమ్మును తాము వారు కాపాడుకున్నారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇజ్రాయిలీలు అలాగూ చేశారు. కాబట్టి పరిశుద్ధత విషయంలో, శుద్ధి విషయంలో, శుచి విషయంలో దేవునితో మరి మనం సహవాసము కలిగి ఉండాలి అంటే అపవిత్రత అనేది ఎంత మాత్రమును మరి మనలో ఉండడానికి వీలు లేదు. ఎందుకు మనం దేవునిలో నిలిచి ఉండలేకపోతున్నాం, ఫలించలేకపోతున్నాం అంటే ఈ అపవిత్రత ద్వారానే కదండి. ఎవడు నాలో నివసిస్తాడో, నేను ఎవరిలో నివసిస్తానో వాడు బహుగా ఫలించును. ఎందుకు ఫలించలేకపోతున్నామంటే ఈ అపవిత్రతను ఉంచుకొని పరిశుద్ధాత్మను మనం దుఃఖపరిచే వారంగా ఉంటున్నాము. కాబట్టి మనం ఫలించలేకపోతా ఉన్నాం, అపవిత్రతను వెళ్ళగొట్టలేకపోతున్నాం.
దేవుణ్ణి దుఃఖ పెడతా ఉన్నాం. అందుకనే కనికరము లేకుండా మరి అపవిత్రతని మనలో నుంచి తీసివేసుకునే వారముగా మరి మనము ఉండాలి. ఈరోజు అపవిత్రులైన మనుషులని మనం ప్రక్కన కూర్చోబెట్టుకోవడానికి ఇష్టపడతాము. ఆ రోగిష్టి వాళ్ళ దగ్గరగా ఉండడానికి మనము భయపడతాం. కానీ మరి నిజముగా అటువంటి పాప సంబంధమైన వ్యక్తులతో మరి మనం సహవాసం చేసి అపవిత్రత కలిగిన వారితో మరి మనం సహవాసం చేయడం ద్వారా మరి మనము కూడా అపవిత్రతను కొని తెచ్చుకునే వారముగా ఉంటాం. కాబట్టి దేవునితో సహవాసము చేసే మనలో ఎటువంటి అపవిత్రత అనేది ఉండడానికి వీలు లేదు. పరిశుద్ధులముగా ఉండాలి. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉండడానికి మీరు పిలువబడ్డారన్నాడు. ఏమన్నాడు ఇంకా దశలోనిక పత్రికలో? పరిశుద్ధులుగా ఉండడానికే నేను మిమ్మల్ని పిలిచా. దేవుడు పిలిచిన పిలుపులు అనేకములు ఉన్నాయి, అందులో పరిశుద్ధత ఒకటి. అందరూ ఉన్నట్లుగా ఈ లోకంలో ఉన్నట్టుగా మరి మనం ఉండడానికి వీలు లేదు. పరిశుద్ధులుగా ఉండడానికే మరి మనము పిలువబడ్డాం. 5వ వచనం నుండి మరి మనం చూసుకున్నట్లయితే, మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేలీయులతో పురుషుడు గాని స్త్రీ గాని యెహోవా మీద తిరగబడి మనుషులు చేయు పాపములో దేనినైనా చేసి అపరాధులు ఉన్నప్పుడు వారు తాము చేసిన పాపాన్ని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఏంటంటే ఇక్కడ పాపాన్ని ఒప్పుకోవాలి. ఈరోజు మనం ఒప్పుకోలేకపోతున్నాం. ఏంటండి? ఒప్పుకుంటున్నామా? నిజమే, అయ్యో నేను ఈ పాపము చేశాను. దావీదు పాపం చేశాడని చెప్పినప్పుడు 51వ కీర్తన అంతా రాశాడు. ఏంటండి? తన పాపపు ఒప్పుకోలుగా రాశాడు. ఈరోజు మనం దేవుని సన్నిధిలో కానీ మరి మనుషుల దగ్గర కానీ మన పాపాన్ని ఒప్పుకోలేకపోతా ఉన్నాము. కానీ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది? వారు యెహోవా మీద తిరగబడి మనుషులు చేసే ఏ పాపం చేసినా కూడా వారు అపరాధులు అవుతారు. ఏంటంట? మనుషులు చేసే పాపం చేసినప్పుడు వారు అపరాధులు అయిపోతున్నారు. దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు. సేవకుల మీద తిరుగుబాటు చేసేవారుగా ఉంటున్నారు. వారు తాము చేసిన పాపమును ఒప్పుకొనవలెను. అతిక్రమమును దాచిపెట్టువాడు ఏం చేస్తాడంట? వర్ధిల్లడు. కానీ దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందుకుంటాడు. అందుకనే దానిని ఒప్పుకొని విడిచిపెట్టడానికే మీ యొక్క లోపాలని పాపాలని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. అంతేగాని మీరు దానిని అలాగ ఉంచుకొని దేవునికి దూరం అయిపోవాలని కాదు. ఎందుకు చూపిస్తున్నాడు బలహీనతలని? ఎందుకు చూపిస్తున్నాడు తిరుగుబాటుని? దానిని మనం ఒప్పుకొని విడిచిపెట్టి దేవునికి ఇంకా సమీపంగా రావాలి, దేవునికి ఇంకా దగ్గరగా ఉండాలి. అటువంటి పరిశుద్ధతను మరి మనము కలిగి ఉండాలి అని మరి మనము ఆ దేవుడు మనల్ని మాటి మాటికి హెచ్చరిస్తూ ఉంటాడు. మరియు వారు తమ అపరాధము వలన నష్టమును సరిగా నిచ్చుకొని దానిలో 5వ వంతు దానితో కలిపి ఎవరికి విరోధముగా అపరాధము చేసిరో వానికిచ్చుకొనవలెను. ఎవరి విషయంలో పాపము చేశాడో, ఎవరికి మన వలన నష్టము కలిగిందో ఆ నష్ట పరిహారాన్ని చెల్లించేయాలి. ఏం చేయాలంటండి? మన వలన ఎవరికి నష్టం కలిగింది, మనం మాట్లాడే మాట వలన వారికి ఎంత నష్టం కలిగినా, మనం చేసిన పని వలన ఎదుటి వ్యక్తికి ఎంత నష్టం కలిగినా నష్ట పరిహారాన్ని కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. ఎంతంట? వారు తమ అపరాధము వలన నష్టమును సరిగా నిచ్చుకొని దానిలో 5వ వంతు వారు ఎంతైతే నష్టం చేశారో దానికి 5వ వంతును కలిపి వారికి విరోధముగా ఎవరి పట్ల అయితే మరి ఆ పాపమును వారు అపరాధమును చేశారో వారికి అతను తప్పకుండా దానిని ఇచ్చేయాలి. ఆ అపరాధ నష్టమును తీసుకొనుటకి ఆ మనిషికి రక్త సంబంధి లేని ఎడల యెహోవాకు చెల్లింపవలసిన అపరాధ నష్టమును యాజకుడు వారి నిమిత్తము ప్రాయచిత్తము చేయుటకై అర్పించిన ప్రాయచిత్తార్థమైన పొట్టేలును యాజకునివి అగును. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి మన వల్ల నష్టపోయాడు, ఒకవేళ మరణించాడే అనుకుందాం. అంటే అక్కడ ఏమంటున్నాడు? ఆ వ్యక్తి లేడు, అతనికి సంబంధించిన వ్యక్తులు కూడా లేరు, అతనికి ఎవరు కూడా లేరు. అతను లేనప్పుడు మరి ఆ యొక్క నష్టపరిహారమును ఆ ప్రాయచిత్త బలిగా అర్పించవలసిన ఆ పొట్టేలును ఎవరికి ఇవ్వాలంట? యాజకునికే తీసుకొచ్చేసి ఇవ్వాలంటే దేవుని సన్నిధిలో యాజకునికి అతను అప్పగించాలి. అందుకనే మరి ఖచ్చితంగా పాప పరిహారార్థమైన ఆ యొక్క నష్టపరిహారాన్ని ఆ వ్యక్తి చెల్లించాలి. ఒకవేళ చెల్లించడానికి ఆ వ్యక్తి కానీ అతని రక్త సంబంధులు కానీ ఎవరు లేకున్నా కూడా అవి యాజకునికి ఇవ్వాలి. ఇజ్రాయేలీలు యాజకునికి తెచ్చు ప్రతిష్ఠితమైన వాటన్నిటిలో ప్రతిష్ఠింపబడిన ప్రతి వస్తువు యాజకునిదే అవును. ప్రతిష్ఠించబడినది ఏదైనా కూడా అది ఏమవుతుంది? యాజకునికి అవుతుంది. ఎవడైనాను యాజకునికి ఏమైనాను ఇచ్చిన ఎడల అది అతనిదవునని
చెప్పెను. అంటే ప్రతిష్ఠితార్పణలు యాజకునికి అవుతున్నాయి. ఏదైనా కూడా యాజకుని కొరకు అని మరి ఆ వ్యక్తి తీసుకొస్తే యాజకునికి అవుతుంది. ఈ అపరాధమును గురించిన మరి ఆ యొక్క పొట్టేలు కానీ ఏదైనా కూడా వారికి ఎవరూ లేనప్పుడు కూడా, ఆ రక్త సంబంధం లేనప్పుడు కూడా అవి కూడా ఎవరికి అయిపోవాలి? యాజకులకి అవుతాయి. అంటే ఏదైనా కూడా మన వలన ఎవరు నష్టపోయినా వారికి మనం ఏం చేయాలంట? నష్టపరిహారాన్ని ఖచ్చితంగా ఇవ్వాలి. ఏమవ్వాలి? అసలు ఇస్తున్నామా మరి మనం? ఎద్దుకు ఎద్దు, కంటికి కన్ను, పంటికి పన్ను. కానీ మరి ఈరోజు మన వలన ఎంతమంది నష్టపోయినా, మన వల్ల ఎంతమంది బాధపడ్డా అసలు వారి గురించి మనం ఏం చేస్తున్నాం? పట్టించుకోవట్లేదు. కానీ నష్టపరిహారాన్ని ఇవ్వట్లేదు, ఒప్పుకోవటం లేదు, ఇంకా ఏం చేయట్లేదు, అసలు దాని గురించి వదిలివేసే వారంగా మరి మనం ఉన్నాం. లూకా సువార్తలో మనం చూసుకున్నట్టయితే జక్కయ్య ఇంటికి దేవుడు వచ్చిన తర్వాత ఎప్పుడైతే మరి దేవుడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందని ఎప్పుడు అంటాడు ఆ మాట? నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందని. ఏసే ఎప్పుడైతే జక్కయ్య ఇంటికి వచ్చేసాడో అతని హృదయం మారిపోయింది. నేను ఎవరెవరి దగ్గరనైతే అధికంగా తీసుకున్నానో ఒక్కొక్కరికి ఎంత ఇస్తున్నాడు? 4 గంతలు ఇచ్చేశాడు. ఎంత ఇచ్చాడు? ఒక్కొక్కరికి 4 గంతలు ఇచ్చేశాడంట. అంటే ఎప్పుడైతే తను ఇవ్వవలసిన నష్టపరిహారాన్ని వారికి తిరిగి ఇచ్చేశాడో అప్పుడు దేవుడు అంటున్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అంటే తను ఒప్పుకున్నాడు, తన తప్పును ఒప్పుకున్నాడు. ఆ ఒప్పుకున్నదే కాకుండా ఏం చేశాడు? ఆ నష్టపరిహారాన్ని కూడా ఆ వ్యక్తికి ఇచ్చేశాడు. అంటే ఇక పాపని ఒప్పుకుంటే సరిపోయిందా? మరి మన వల్ల బాధపడ్డ వారికి ఆ నష్టపరిహారాన్ని ఇవ్వాలా వద్దా? దేవుని సన్నిధిలో ఖచ్చితంగా ఏం చేయాలి? మరి మనము దానిని మనం చెల్లించే వారముగా ఉండాలి. అప్పుడే నిజమైన రక్షణ, మారు మనస్సు అనేది మరి మన జీవితంలో కలుగుతూ ఉంది. 11వ వచనం నుండి మరి మనం చూసుకున్నట్లయితే, యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేలీలతో ఇట్లనుము, ఒకని భార్య త్రోవ తప్పి వానికి ద్రోహము చేసిన ఎడల, అనగా వేరొకడు ఆమెతో వీర్యస్ఖలనముగా శయనించిన ఎడల, ఆమె భర్తకు ఆ సంగతి తెలియబడక వాని కన్నులకు మరుగయ్యుండి ఆమె అపవిత్ర పరచబడిన దనుటకు సాక్ష్యము లేకపోయినను, ఆమె పట్టుబడకపోయినను, వాని మనస్సులో రోషము పుట్టి అపవిత్ర పరచబడిన తన భార్య మీద కోపపడిన ఎడల, లేక వాని మనస్సులో రోషము పుట్టి అపవిత్ర పరచబడని తన భార్య మీద కోపపడిన ఎడల, ఆ పురుషుడు యాజకుని యొద్దకు తన భార్యను తీసుకొని వచ్చి ఆమె విషయము తూమెడు యవలపిండిలో 10వ వంతును తేవలెను. వాడు దాని మీద తైలము పోయకూడదు, దాని మీద సాంబ్రాణి వేయకూడదు. ఏలయనగా అది రోష విషయమైన నైవేద్యము, అనగా దోషమును జ్ఞాపకము చేయుటకై జ్ఞాపకార్థమైన నైవేద్యము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కుటుంబంలో భార్యాభర్తల గురించి చెప్తా ఉన్నారండి. భార్యాభర్తలలో ఒకవేళ భార్య అక్రమ సంబంధాన్ని పెట్టుకొని త్రోవ తప్పిపోయింది కదండి. అక్రమ సంబంధం పెట్టుకొని ఒకవేళ త్రోవ తప్పిపోయిన ఎడల, ఆమె త్రోవ తప్పింది కానీ భర్త చూడలేదు. ఏం చేయలేదు? భర్త చూడలేదు. అసలు ఆ సంగతి భర్తకు తెలియలేదు. ఆ కన్నులకు మరుగై ఉంది, ఆ సంగతి తెలియపరచబడలేదు. కానీ ఆమె అపవిత్రపరచబడింది అనడానికి సాక్ష్యము లేదు, ప్రత్యక్షంగా పట్టుకోను లేదు, రెడ్ హ్యాండెడ్గా పట్టుకోను లేదు. కానీ ఇతని హృదయంలో మాత్రం ఏముంది? అనుమానం ఉంది. అనుమానాన్ని బట్టి ఈమె ఏదో పొరపాటు చేస్తుంది, ఈమె ప్రవర్తనలో తేడాగా ఉంది, ఈమె పొరపాటు చేస్తుంది అన్న ఆ యొక్క హృదయంలో ఆ తలంపు మరి అతనికి కలిగి ఆమె విషయంలో అతనికి రోషం పుట్టేస్తుంది. నా భార్య ఏదో తప్పు చేస్తుంది అన్న రోషం ఏంటంట? భర్తకు పుట్టు రోషము బహు రౌద్రము గలదంట. ఏంటంట? భర్తకు పుట్టు రోషము బహు రౌద్రం కలదు. అటువంటి విషయాలలో ఎవరు కూడా సహించలేరు, రోషము కలిగి ప్రవర్తిస్తారు. కాబట్టి అతని హృదయంలో ఆ రోషము, ఆ రౌద్రము అనేది కలిగి ఉన్నాడు అతను. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? అడగడానికి సాక్ష్యం లేదు. నేను చేయలేదంటది. ఏమంటది? నేను చేయలేదు. నువ్వు చూసావా? ఏమైనా నువ్వు చూసావా? చూడలేదు. ఏదైనా సాక్ష్యం ఉందా? సాక్ష్యము లేదు. కానీ ఇతని హృదయంలో మాత్రం రోషం కలిగింది. అతని హృదయంలో మాత్రం ఆ కోపంతోటి తను ఉన్నాడు. అప్పుడు ఏం చేయాలి అన్న సంగతి కూడా చెప్తా ఉన్నారు. చాలామంది అనుమానాలతో కుటుంబాలను పాడు చేసుకుంటూ ఉంటారు కదండి. అనుమానాలతో కుటుంబాన్ని పాడు చేసుకుంటారు. అది భర్త మీదే ఉండవచ్చు అనుమానము, లేదా భార్య మీదే ఉండవచ్చు. కానీ మరి అటువంటి అనుమానముతో ఆమెని అనవసరముగా మరి ఆ బాధపెట్టకుండా ఏం చేయాలంట? ఒకవేళ ఆ కోపము, ఆ రోషము అపవిత్ర పరచబడిన స్త్రీయే కానీ,
అపవిత్రపరచబడని భార్య గాని. అక్కడ 2 మాటలు అందుకే రాయబడింది. 14వ వచనంలో చూడండి, అపవిత్రపరచబడిన తన భార్య మీద కోపపడిన ఎడల, లేక వారి మనసులో రోషము పుట్టి అపవిత్రపరచబడని తన భార్య మీద కోపపడిన ఎడల. ఒకవేళ ఆమె నిజంగా చేయలేదు, కానీ తనకి ఆ మనసులో ఏముంది? ఆ కోపము, ఆ రోషము ఉంది. మరి ఆమె చేసిందా లేదా? ఎలా రుజువు చేయాలి? అందుకని ఏం చేయాలంటే ఆ పురుషుడు యాజకుని దగ్గరికి తన భార్యను తీసుకొని రావాలి. ఎక్కడికి తీసుకొని రావాలి? యాజకుని దగ్గరికి తన భార్యను తీసుకొని రావాలి. ఆమె విషయంలో ఆ తూమెడు యవల పిండిలో 10వ వంతును తీసుకొని రావాలి. నైవేద్యం అర్పించేటప్పుడు ఎంత? మామూలుగా చేరడు కానీ తూమెడులో 10వ వంతును మరి దేవుని సన్నిధికి తీసుకొని రావాలి. దాని మీద తైలము, సాంబ్రాణి వేయకూడదు. ఏమేయకూడదంట? తైలము కానీ సాంబ్రాణి కానీ వేయకూడదు. ఎందుకంటే ఆ తైలము వేసి దానిపైన నూనె వేసి సాంబ్రాణి వేసినప్పుడు అది దేవునికి ఇంపైన వాసన గల హోమముగా అర్పించబడుతుంది. కానీ ఇది రోష విషయమైన నైవేద్యం. దేని గురించి అండి? ఆ యొక్క భర్తకి ఆ రౌద్రము కలిగి, కోపము కలిగి, రోషము గురించి ఈ నైవేద్యాన్ని సమర్పిస్తున్నాడు. కాబట్టి రోషము విషయమైన నైవేద్యములో పరిశుద్ధమైన ఆ తైలాన్ని కానీ సాంబ్రాణిని కానీ వేయకుండా కేవలము పిండిని మాత్రమే వేయాలి. అనగా దోషమును జ్ఞాపకము చేయుటకై జ్ఞాపకార్థమైన నైవేద్యం. ఆమె చేసిన దోషమును గురించిన నైవేద్యము కాబట్టి అందులో తైలము కానీ సాంబ్రాణి కానీ వేయకూడదు. 16వ వచనం, అప్పుడు యాజకుడు ఆమెను దగ్గరికి తీసుకొని వచ్చి యెహోవా సన్నిధిని ఆమెను నిలవపెట్టాలి. ఏం చేయాలి? యాజకుడు ఆమెని తీసుకొని వెళ్ళి దేవుని సన్నిధిలో మరి ఆమెను నిలవపెట్టాలి. తర్వాత యాజకుడు మంటి కుండతో పరిశుద్ధమైన నీళ్లు తీసుకోవాలి. ఏం చేయాలంటే చూడండి, అక్కడ మంటి కుండతో పరిశుద్ధమైన నీళ్లు తీసుకొనవలెను. మరియు యాజకుడు మందిరములో నేలనున్న ధూళి కొంచెము తీసుకొని ఆ నీళ్లలో వేయవలెను. మంటి కుండతో కొన్ని నీళ్లు తీసుకోవాలి, పరిశుద్ధమైన వాటర్ అంటే నీళ్లు తీసుకొని ఆ నేల మీద ఉన్న ధూళి, అంటే పరిశుద్ధ స్థలంలో ఉన్న ప్రతిదీ కూడా పరిశుద్ధమైంది కాబట్టి పరిశుద్ధ స్థలంలో ఉన్న కొంచెం మట్టిని, ఆ ధూళిని తీసుకొని ఆ నీళ్ళల్లో వేయాలి. తరువాత యాజకుడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలవబెట్టి ఆ స్త్రీ తల ముసుకును తీసి రోష విషయమైన నైవేద్యమును అనగా ఆ జ్ఞాపకార్థమైన నైవేద్యమును ఆమె చేతులలో ఉంచవలను. శాపము పొందించు చేదు నీళ్లు యాజకుని చేతిలో ఉండవలెను. ఏంటంట? ఆ స్త్రీని దేవుని సన్నిధిలో నిలవబెట్టాక ఆ స్త్రీ యొక్క తల మీద ముసుగు తీసివేయాలి. ముసుగు తీసివేసేసి రోష విషయమైన నైవేద్యము ఆ యొక్క 10వ వంతుని, ఆ జ్ఞాపకార్థ నైవేద్యం ఏం చేయాలి? ఆమె 2 చేతుల్లో కూడా ఉంచాలి. ఆమె ఆ నైవేద్యమును పట్టుకొని ఉంటుంది. యాజకుని చేతిలోనేమో శాపము పొందించు చేదు నీళ్లు. ఇక్కడ మనం చేదు నీళ్లు అనగానే నీళ్లు చేదు ఎలాగైపోయినాయి? అక్కడ పరిశుద్ధమైన నీళ్ళే కుండలో ముంచాడు, నేలలో ధూళి తీసి అందులో వేసాడు. అవి చేదు యొక్క ధూళిని అందులో వేసిన తర్వాత అది చేదు నీరుగా చెప్పబడ్డది. ఎందుకంటే శాపమును విడుదల చేసే చేదు నీరు. ఇప్పుడు మనం వేసుకునే మందులన్నీ ఎలాగుంటాయి చెప్పండి? చేదుగా ఉంటాయి. అంటే రోగం పోవాలంటే చేదు మింగాల్సిందే. ఆ చేదు మాత్రం ఖచ్చితంగా మింగాల్సిందే. ఆ చేదు లోపలికి వెళ్ళినప్పుడే మన శరీరంలో ఉన్న ప్రతి విధమైన రోగ సంబంధమైన క్రిములు ఏమైతాయి చెప్పండి? చనిపోతాయి. అందుకనే యాజకుని ఆ పరిశుద్ధమైన నీళ్ళల్లో వేసిన ఆ యొక్క ధూళిని బట్టి అది శాప విమోచన చెందే చేదు నీరుగా మార్చబడింది. అంతేగాని నిజానికి నీళ్లు చేదుగా అనేవి ఉండవు. కానీ చేదు నీరుగా అది మార్చబడి అది యాజకుని చేతిలో దానిని పట్టుకుని ఉంటాడు. అప్పుడు యాజకుడు ఆ స్త్రీ చేత ప్రమాణము చేయించి ఆమెతో చెప్పవలసినదేమనగా, ఏ రకమైన ప్రమాణము చేయాలో కూడా తలుపు దగ్గరికి ఏ రకమైన ప్రమాణము చేయాలో కూడా మరి అక్కడ చెప్తా ఉన్నారు. ఏమని ప్రమాణం చేయించాలంట? ఏ పురుషుడును నీతో శయనింపని ఎడలను, నీవు నీ భర్తకు ఆదినురాలవైనప్పుడును, నీవు తప్పిపోయి అపవిత్రమైన కార్యము చేయకపోయిన ఎడలను శాపము కలుగచేయు ఈ చేదు నీళ్ళ నుండి నిర్దోషివి కమ్ము. ఏమంటున్నాడు? ఒకవేళ ఈమె ఏ పొరపాటు చేయాల, కానీ భర్తకి కేవలము అనుమానము కలిగి రోషమును బట్టి ఒకవేళ తీసుకుని వచ్చినట్లయితే ఆ నీళ్లు త్రాగించే ముందు ఈ ప్రమాణం చేయిస్తాడు. ఏంటంట? ఒకవేళ నీలో నిజముగా ఆ పాపము లేకుండా నీ భర్తకే నీవు ఆదినురాలిగా ఉన్నప్పుడు అపవిత్రమైన కార్యము నువ్వు చేయకపోతే కనుక ఈ శాపము కలగచేయ ఈ చేదు నీళ్ళ నుండి నువ్వేమైపోతావు? నిర్దోషివి కమ్ము అని ఆ మాట చెప్తారు. అంతేకాకుండా నీవు నీ భర్తకు ఆదినురాలవైనప్పుడు నీవు త్రోవ తప్పి అపవిత్రపరచబడిన ఎడల, అనగా నీ భర్తకు మారుగా వేరొక పురుషుడు నీతో కూటమి చేసిన ఎడల,
యెహోవా నీ నడుము పడునట్లు నీ కడుపు ఉబ్బునట్లును చేయుట వలన యెహోవా నీ జనుల మధ్యన నిన్ను శపథమునకును ప్రమాణమునకును ఆస్పదముగా చేయుగాక. ఇంకొక మాట ఏంటి, చేయకపోతే నువ్వు నిర్దోషివైపోతావు. ఒకవేళ నువ్వు నీ భర్తకి ఆధీనురాలవై ఉండి త్రోవ తప్పి పరపురుషునితో మరి నీవు ఒకవేళ శయనించిన ఎడల ఇప్పుడు ఏమైపోద్దంట, ఈ నీళ్లు త్రాగినప్పుడు యెహోవా నీ నడుము పడునట్లు చేస్తాడు, నీ కడుపు ఉబ్బునట్లు చేయడం వలన. అంటే ఏ స్త్రీ అయితే ఇజ్రాయేలులో కడుపు ఉబ్బిందో నడుము పడిపోయిందో అందరికీ సూచన ఏంటి, ఈ స్త్రీ తన భర్తకి ఆధీనురాలుగా లేదు, త్రోవ తప్పిపోయింది, పాపము చేసింది, అక్రమ సంబంధం పెట్టుకుంది. చూసారా, అది ఎంత భయంకరమైన శిక్షగా ఆస్పదముగా ఉంటుందంట. ఎలాగంట, శపథమునకును ప్రమాణమునకు ఆస్పదముగా ఈ చేదు నీళ్లు చేస్తాయి అని మరి ఆ యొక్క మాటలను చెప్పాలి. శాపము కలుగ చేయు ఈ నీళ్లు నీ కడుపు ఉబ్బునట్లును నీ నడుము పడునట్లును చేయుటకు నీ కడుపులోనికి పోవునని చెప్పి యాజకుడు ఆ స్త్రీ చేత శపథ ప్రమాణము చేయించిన తర్వాత ఆ స్త్రీ ఆమేన్ అని చెప్పవలెను. ఎప్పుడైతే మరి ఈ యొక్క ప్రమాణాలు చేయిస్తాడో ఆ స్త్రీ ఏం చెప్పాలి, ఆమేన్. ఆమేన్ అంటే అర్థం ఏముంది, అక్కడ కింద అక్కడ రాయబడింది చూడండి, అలాగున జరుగును గాక. అంటే నేను పాపము చేస్తే నిజంగా నా కడుపు ఉబ్బాలి, నా నడుము పడిపోవాలి, అలాగే జరుగును గాక. ఒకవేళ చేయకపోతే నేను నిర్దోషిని అయిపోతాను, అది జరుగును గాక. అంటే ఆ యొక్క ఆమె చేసిందా లేదా అనేది ఎప్పుడు తెలుస్తుంది, ఈ శాప విమోచనము పొందే ఈ చేదు నీళ్ళు త్రాగినప్పుడు ఆమె ఎప్పుడైతే ఒప్పుకోవాలి, ఆమేన్ అలాగ జరుగునుగాక అని ఒప్పుకున్నాక ఆ యొక్క చేదు నీళ్ళని త్రాగిన తరువాత మరి ఆమె నిజముగా చేసిందా లేదా తన నిర్దోషత్వాన్ని రుజువు చేసుకుంటుంది కదండి. తన నిర్దోషత్వాన్ని ఎప్పుడు రుజువు అవుతుంది, ఆమె ఆ మాట చెప్పాలి, చెప్పిన తర్వాత ఆ యొక్క నీటిని ఆమె త్రాగాలి. 23వ వచనం చూడండి. తర్వాత యాజకుడు పత్రము మీద ఆ శపథములను రాసి ఆ చేదు నీళ్లతో వాటిని తుడిచి శాపము కలగ చేయు ఆ చేదు నీళ్లను ఆ స్త్రీకి, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ ప్రమాణాలు ఉన్నాయి కదా, 19వ వచనం, 20వ వచనం, 21వ వచనం, ఈ ప్రమాణాలన్నీ కూడా ఒక పేపర్ మీద రాయాలంట. ఒక పత్రం మీద ఏం చేయాలంట, పత్రము మీద రాయాలి. రాసి ఈ నీళ్లతోటి ఆ పత్రాన్ని ఏం చేయాలంట, తుడవాలి. ఈ నీళ్లతోటి, చేదు నీళ్లతోటి ఆ పత్రముని తుడవాలి. చేదు నీళ్లతో వాటిని తుడిచి ఆ తర్వాత ఈ చేదు నీళ్లను ఈ స్త్రీకి తాగింపాలి. ఈ స్త్రీకి తాగింపవలను. శాపము కలుగ చేయు ఆ నీళ్లు ఆమె లోనికి ఏమవుతుందంట, చేదు పుట్టిస్తుందంట కదండి. మింగినంతసేపు ఆ గొంతులో కూడా మనకి ఎలాగుంటుంది చెప్పండి, చేదుగానే ఉంటుంది. 25వ వచనం. మరియు యాజకుడు ఆ స్త్రీ చేతి నుండి దోష విషయమైన ఆ నైవేద్యమును తీసుకొని యెహోవా సన్నిధిని ఆ నైవేద్యమును అల్లాడించి బలిపీఠమునొద్దకు దానిని తేవలను. ఇప్పుడు ఆ స్త్రీ చేతిలో ఏముంది, ఆ యొక్క యవల పిండిలో 10వ వంతు నైవేద్యం పెట్టారు కదా ఆమె చేతిలో, దాన్ని తీసుకొని యెహోవా యొక్క సన్నిధిలో ఏం చేయాలంట, అల్లాడించబడు అర్పణముగా బలిపీఠం వద్దకు దానిని తీసుకొని రావాలి. తర్వాత యాజకుడు దానికి జ్ఞాపకార్థమైనదిగా ఆ నైవేద్యములో నుండి పిడికెడు తీసి బలిపీఠం మీద దాన్ని దహించాలి. ఆ నీళ్లు ఆ స్త్రీకి తాగించాలి. అతడు ఆమెకి ఆ నీళ్లు త్రాగించిన తరువాత జరుగునదేదనగా, ఎప్పుడైతే మరి ఈ యొక్క బలిపీఠం మీద కూడా ఆ నైవేద్యాన్ని సమర్పిస్తున్నారో ఆ నీళ్లు ఆ స్త్రీకి త్రాగించారో, ఆ నీళ్లు త్రాగించిన తర్వాత జరిగేది ఏంటంట, ఆమె అపవిత్రపరచబడి తన భర్తకి ద్రోహము చేసిన ఎడల శాపము కలుగ చేయు ఆ నీళ్లు చేదై ఆమె లోనికి చేరిన తరువాత ఆమె కడుపు ఉబ్బును, ఆమె నడుము పడిపోవును. ఆ స్త్రీ తన జనుల మధ్య శాపమునకు ఆస్పదముగా ఉండును. ఒకవేళ నిజముగా ఆ స్త్రీ పాపము చేసిన వ్యక్తి అయితే వెంటనే ఆ నీళ్లు కడుపులోనికి పోవడమే ఆలస్యము. ఏమైపోతుందంట, ఆమె యొక్క కడుపు ఉబ్బి నడుము పడిపోతుంది. ఆమె ఎప్పటికీ కూడా తిరిగి లేవలేనిదిగా ఉంటుంది. ఏమైంది ఈమెకి, ఎలా పడిపోయింది, ఎందుకు ఆమె నడుము పడిపోయింది అంటే ఈమె అపవిత్రపరచబడింది, ఆమె పాపము చేసిన స్త్రీ అని ఇజ్రాయేలీలందరిలో కూడా శాపమునకు ఆస్పదముగా, శాపగ్రస్తమైన స్త్రీగా మరి ఆ స్త్రీ ఉంటుంది. చూడండి, ఆమె రహస్యముగా చేసిన పాపము ఇజ్రాయేలీలందరూ కూడా చూసే విధముగా మరి ఆమె ఆ శాపమునకు ఆస్పదముగా చేయబడుతూ ఉంది. ఆ స్త్రీ అపవిత్రపరచబడక పవిత్రురాలై ఉండిన ఎడల ఆమె నిర్దోషి అయి గర్భవతి అవునని చెప్పుము. ఏంటంట, ఒకవేళ ఆమె త్రాగింది కానీ ఆమెకి ఏమీ
కాలేదు. అప్పుడు యాజకుడు ఏం చేయాలి? అమ్మా, నీవు నిర్దోషివి కాబట్టి దేవుడు నీకు గర్భఫలమును దయచేస్తాడు, నువ్వు తప్పకుండా గర్భవతివి అవుతావు. ఎందుకంటే అది పవిత్రమైన సంగతి కాబట్టి, ఆమెలో ఏ పాపము లేదు కాబట్టి నువ్వు గర్భవతి అవునని ఆమెని దీవించి చెప్పాలి. రోషము విషయమైన విధి ఇదే. ఏ స్త్రీ అయినను తన భర్త ఆధీనములో ఉన్నప్పుడు త్రోవ త్రప్పి అపవిత్రపరచబడిన ఎడలనేమి, లేక వానికి రోషము పుట్టి తన భార్య మీద కోపపడిన ఎడలనేమి, వాడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలవబెట్టినప్పుడు యాజకుడు ఆమె ఎడల సమస్తము విధి చొప్పున చేయవలెను. అప్పుడు ఆ పురుషుడు నిర్దోషియగును, ఆ స్త్రీ తాను చేసిన దోషమును భరింపవలెను. నేను అన్యాయంగా నన్ను అనుమానిస్తున్నాడు, అన్యాయంగా నా మీద కోపపడుతున్నాడు, నిజానికి నేను ఏ పాపం చేయలేదు అని పురుషుడిది కూడా తప్పు ఉంటుంది కొన్నిసార్లు కదండి. అందుకనే పురుషుడు కూడా ఏం చేయాలి? తన నిర్దోషత్వాన్ని తను నిరూపించుకుంటున్నాడు. ఆ స్త్రీ కూడా దానిని బట్టి ఆమె నిర్దోషియా, నిజముగా పాపం చేసిన స్త్రీయా అనేది అక్కడ రుజువైపోతుంది. ఒకవేళ తను నిజముగా ఆ దోషం చేసినట్లయితే ఆ దోష శిక్షను తను భరిస్తూ ఉంది. అందుకనే పురుషుడు పాపము లేనివాడుగానే ఉన్నాడు, కానీ మరి ఆ యొక్క తన భార్య యొక్క అపవిత్రతను మరి అక్కడ రుజువు చేయడానికి, మరి తను నిర్దోషియా కాదా అన్నది చేయడానికి ఆ యాజకుని దగ్గరికి తీసుకొని రావాలి. రోష విషయమైన విధి ఏంటంట? రోష విషయమైన విధి కదండి. అంటే మరి నిజంగా కుటుంబాలలో జరిగే సంగతులను గురించి ఆ రోజు మరి ఏ రీతిగా మరి వారి యొక్క అనుమానాలని కానీ ఆ యొక్క అపవిత్రతని తొలగించుకోవాలో దేవుడు ఆ యొక్క రోష విషయమైన విధి గురించి ఆ రోజు సెలవిచ్చాడు. మరి ఇప్పుడు దీనినే మనం క్రొత్త నిబంధనకి సాదృశ్యంగా తీసుకుంటే మనం ఇప్పుడు ఎవరి ఆధీనంలో ఉన్నాం? ఆ స్త్రీ పురుషుని ఆధీనంలో ఉండాలి. ఇప్పుడు మనం ఎవరి సొత్తు కదండి? పెళ్లి భార్యగా సిద్ధపడతా ఉన్నాం. ఆయన పెళ్లి కుమారునిగా మన కొరకు రాబోతా ఉన్నాడు. ఇప్పుడు మనం ఆయన సొత్తుగా ఉన్న మరి మనలో ఇటువంటి పాప సంబంధమైన ఏ అపవిత్రత అయినా మనలో ఉందనుకోండి, అప్పుడు మరి మన పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? మరి ఇప్పుడు మన నిర్దోషత్వాన్ని కూడా సంఘం ఏం చేయాలి? నిరూపించుకోగలగాలి. సంఘము కూడా ఏం చేయాలి? నిరూపించుకోవాలి. అయ్యా, నాలో ఏ అక్రమ సంబంధం లేదు, నేను ఏ పాపము చేయలేదు. వాక్యాన్ని బట్టి చూస్తే ఎవరు వ్యభిచారుల్లో చాలా సంగతులు ఉన్నాయి, కానీ మనందరికీ తెలిసిన ఒక్క మాట చాలు. ఏంటది? వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? అవునా? అంటే లోకముతో స్నేహము చేస్తూ ఇటు దేవునితోనూ స్నేహము చేస్తూ రెండు సంబంధాలను మనం కొనసాగిస్తున్న వారమైతే మరి మనలో కూడా ఏ పాపం ఉంది చెప్పండి? ఉందా లేదా అపవిత్రత? అవునా? ఉంటే ఎవరి పక్షంగా ఉండాలి? దేవుని సొత్తైన మనం ఎవరికి ఆధీనంలో ఉండాలి? ఎవరి మాటకే లోబడాలి? యేసయ్య మాటకే లోబడాలి, ఆయన వాక్యానికే లోబడాలి, ఆయన గద్దింపుకే లోబడాలి. కానీ మనం ఎక్కువగా ఎవరి మాటకి లోపడతా ఉంటాం? లోకముతో స్నేహము చేస్తూ, లోకాన్ని ప్రేమిస్తూ, లోకములోని వాటిని ప్రేమిస్తూ, లోక సంబంధమైన మరి వాటినే ఎక్కువగా మరి మనం ప్రేమించేవారిగా ఉన్నట్లయితే మరి మనము కూడా మన నిర్దోషత్వాన్ని రుజువు చేసుకునే సమయం అనేది వస్తుంది. నిజానికి ఆ శాపం పొందించు నీళ్లు మనం త్రాగవలసిన వారం, కానీ యేసు ప్రభుల వారు మనందరి కొరకు ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఆ కలువరి సిలువలో ఆ చేదు చెరక తాగారు. ఎవరు తాగారండి? నిజానికి ఆ చేదు చెరక ఎవరు తాగాలి? మనం తాగాలి. మనం తాగితే మనందరి నడుములు పడిపోయాయి, మన కడుపులు ఉబ్బేయి. కానీ దేవుడు మనల్ని ప్రేమించి ఎంత ప్రేమించాడంటే, మనము త్రోవ తప్పినా, వ్యభిచార సంబంధమైన పాపములో ఉన్నా, జారత్వము చేసినా, లోకాన్ని ప్రేమించేవారిగా ఉన్నా, లోకాన్ని ప్రేమిస్తామని దేవుడికి తెలుసు. అయినా కూడా తన ప్రేమను రుజువు చేసుకున్నాడు, తన నిర్దోషత్వాన్ని రుజువు చేసుకున్నాడు. ఏంటంటే మన పట్ల దేవుడికి తెలియదా మనం తప్పిపోతామని? మళ్ళీ తెలిసినా కూడా ఏం చేశాడు? అది ఆయన ప్రేమ. మనం తప్పిపోతామని తెలుసు, మనం దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించకుండా ఎక్కువగా లోకాన్ని ప్రేమిస్తామని తెలుసు. అయినా కూడా మనల్ని ప్రేమించి ఆ చేదు చెరక త్రాగి, నిజానికి ఆ తీర్పు దినమున ఆ చేదు చెరక మనం తాగి ఏమవ్వాలి? ఆ చేదు నీళ్ళు తాగి మనందరం నశించిపోవలసిన గుంపులో ఉండవలసిన మన కొరకు ఆయన కలువరి సిలువలో ఏం చేశాడు? ఆయన నిజానికి దప్పిగ్గాల ఆ చేదు చెరక తాగాలి.
ఆ చేదు చెరక త్రాగడము అనేది ప్రవచన వాక్యంలో నెరవేరాలి. కాబట్టి మన పక్షంగా ఆ చేదును ఆయన త్రాగి మనల్ని ఏం చేశారు చెప్పండి? ఈ పాప సంబంధమైన శాపము నుండి మనల్ని విడుదల చేశారండి. అంటే ఒక రకముగా ఈ అపవిత్రమైన కార్యాల నుండి దేవుడు మనల్ని విడిపించాడు. విడిపించి పరిశుద్ధమైన సంఘముగా, ఏ సంఘముగా నిలబెట్టుకోవాలి? ఇప్పుడు నిర్దోషమైన సంఘముగా తన ఎదుట నిలబెట్టుకోవాలని దేవుడు తను తాను అర్పించుకున్నాడు. మరి ఇప్పుడు మన నిర్దోషత్వాన్ని మనం ఏం చేయాలి? ఇప్పుడు మనము నిరూపించుకోగలుగుతున్నామా? ఆ చేదు నీళ్ళు తాగే పని లేకుండా కూడా చేశాడు దేవుడు. ఆ చేదు నీళ్ళు తాగకుండా మన పక్షంగా తనే త్రాగారు. తనే ఆ కలువరి సిలువలో త్రాగి మనల్ని ఆ శాపం నుండి విడుదల చేశారు. లేకపోతే లోకంలో ఎంతమంది మనల్ని చూసినా వేవాళ్ళు ఈ పాటికి? ఎంతమంది శాపమునకు ఆస్పదముగా మనం ఉండేవాళ్ళం? మనం చేసిన ప్రతి పాపాన్ని బట్టి నిజంగా ఈ స్థితిలో ఆ స్త్రీ వల్ల మనం పడిపోయి ఉంటే, మన నడుములు పడిపోయి, మన కడుపులు మనం పడిపోయి ఉంటే లోకమంతా ఎంత గేలి చేసేవాళ్ళు మనల్ని. కానీ అంత అవమానము నుండి, ఆ పాపము నుండి, ఆ శాపము నుండి దేవుడు కలువరి సిలువలో మనల్ని విడిపించిన ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోలేకుండా చిన్న చిన్న వాటికి, అల్పమైన వాటి కొరకు దేవునికి మనం దూరం అయిపోయి ఏం చేస్తూ ఉన్నాం? తిరిగి లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. లోకమును కానీ అందులో ఉన్న వాటిని కానీ ప్రేమింపకుడి అని ఖచ్చితంగా దేవుడు చెప్పాడు. కానీ మనం లోక స్నేహం చేస్తూ తిరిగి మళ్ళీ మనం పాపం చేసే వారంగా ఉంటున్నాం. ఆయన రాకడ సమయంలో తీర్పు దినమున సంఘము తన నిర్దోషత్వాన్ని ఏం చేయాలి? నిరూపించుకోవాలి. దేవుడు తన నిర్దోషత్వాన్ని, ఆయన ఏ పాపము చేయకపోయినా కూడా ఏం చేశాడు? ఆ కలువరి సిలువలో మన కొరకు మరి ఆ చేదు నీటిని మన పక్షంగా త్రాగి తను ఆ నిర్దోషిగా తనను తాను నిరూపించుకున్నాడు. పరిశుద్ధుడిగా తను పిలువబడ్డాడు. కాబట్టి ఈరోజు మరి పరిశుద్ధమైన జనాంగముగా ఉండవలసిన మనము, అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 21లో ఏమంటారు? నిర్దోషమైన సంఘముగా, మహిమగల సంఘముగా దేవుడు తన ఎదుట తన నిలబెట్టుకోవాలని వాక్యం అనే ఉదక స్నానము ద్వారా. ఎందుకు? మళ్ళీ ఆ పరిస్థితి రాకూడదు, అటువంటి అపవిత్రులముగా మనం ఉండకూడదని వాక్యం అనే ఉదక స్నానం ద్వారా దేవుడు ప్రతినిత్యం మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు? స్నానం చేయిస్తూ ఉన్నాడు. అపవిత్రతను ఎప్పటిది అప్పుడు కడిగి వేసుకోవడానికి దేవుడు మరి మనకి వాక్యం అనే ఉదక స్నానాన్ని ఇచ్చాడు. ఆ గొర్రెపిల్ల రక్తాన్ని మరి మన కొరకు సిద్ధముగా ఉంచుకున్నాడు. ఇప్పుడు అటువంటి భయంకరమైన ఉగ్రత నుండి, శాపమునకు ఆస్పదముగా ఆ పరిస్థితి నుండి దేవుడు మనల్ని విడిపించాడు. అంటే మనం నిజంగా ఆయన ప్రేమను ఎంత అర్థం చేసుకోవాలి? మరి మనము ఇంకా పనికిరాని విషయాలను, నిర్జీవమైన వాటిని మరి మనం మోస్తూ ఏం చేస్తూ ఉన్నాం చెప్పండి? ఆయనని ఇంకా బాధ పెట్టేవారిగానే మరి మనం ఉంటున్నాం. కానీ నిజముగా ఎటువంటి శాపగ్రస్తమైన జీవితాన్ని నేను జీవించవలసిన నన్ను అయ్యా మరి ఆ కలువరి సిలువలో ఆ చేదును నీవు త్రాగి, ఆ చేదు నీళ్ళని నీవు త్రాగి నన్ను విడిపించావు. కాబట్టి నిర్దోషమైన సంఘముగా మరి మనం మార్చబడాలి, పరిశుద్ధమైన సంఘముగా మరి మనము మార్చబడాలి. ఎందుకంటే ఆయన పాపం లేని పరిశుద్ధుడిగా ఉన్నాడు, మన కొరకు రాబోతూ ఉన్నాడు. ఆయన రాకడ వరకు కూడా మనల్ని మనం ఏం చేయాలి? పరిశుద్ధపరచుకొని నిర్దోషులముగా దేవుని ఎదుట నిలవబడే కృపను మరి మనందరము కూడా పొందుకోవాలి. ఆయన కృపను మనకు దయచేస్తున్నాడని, కృపాకాలంలో ఉన్నామని, ఇంకా మరి మనకి నచ్చినట్టుగా మన స్వంత నీతిని బట్టి, స్వంత జ్ఞానాన్ని బట్టి, స్వంత అభిప్రాయాలను మరి మనం నెరవేర్చే వారముగా ఉంటే మరి ఆ యొక్క తీర్పు దినమున తప్పకుండా మళ్ళీ మనం తీర్పులోనికి రావాల్సిన వారమై ఉంటాం. కాబట్టి ఆల్రెడీ మరణం నుండి మనల్ని తీర్పులో నుండి జీవంలోనికి దాటింపజేశాడు. ఆ చేదు నీళ్ళ నుంచి, ఆ శాపం నుండి దేవుడు మనకి విడుదల దయచేశాడు. కానీ ఇప్పుడు మళ్ళీ మనం చేసే క్రియల ద్వారా మళ్ళీ మనం ఏం పొందుకుంటున్నాం? మళ్ళీ తీర్పులోనికి వెళ్ళే దారిని మళ్ళీ మనము కొనుక్కుంటా ఉన్నాం. అందుకనే మరి ఆ తీర్పులోనికి రాకుండా అయ్యా మరి ఆ నేను భరించవలసిన నా దోషమును నీవు సిలువలో భరించావు. కాబట్టి మరి నీ రాకడ పర్యంతము నేను నిర్దోషిగా జీవించాలి. ఎటువంటి పాప సంబంధమైనది, ఆ పాపమునకు సంబంధించిన శాపములు నాలో లేకుండా మరి నన్ను నిర్దోషినిగా చెయ్యి అని దేవుని సన్నిధిలో మరి, ఎందుకంటే మన దేవుడైన యెహోవా కూడా రోషము కలిగిన దేవుడు, అంతేనా కాదా? ఆయన రోషము కలిగిన దేవుడు. ఎక్కడుంది ఆ మాట రోషం కలిగిన దేవుడని? ఆయనను కాకుండా ఇతర దేనిని పూజించినా కూడా నీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడు. 10 ఆజ్ఞలలో రాయబడి ఉంటుంది. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద దేని అందే కానీ మీరు దేనైనా కూడా పూజింపకూడదు, సాగిలపడకూడదు, నమస్కరింపకూడదు. ఎందుకంటే నీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడు. ఆ దేవునికి ఇవ్వవలసిన మహిమను ఆయనకి ఇవ్వకుండా, దేవునికి ఇవ్వవలసిన పవిత్రతను, పరిశుద్ధతను మనం ఇవ్వకుండా, ఒకవేళ మనలో అటువంటి అపవిత్ర సంబంధమైనది ఏది ఉన్నా కూడా ఆయన కూడా రోషము గల దేవుడు.
మొదటిసారి ప్రేమతో మనల్ని కొన్నాడు, ఈసారి న్యాయాధిపతిగా తీర్పరిగా రాబోతూ ఉన్నాడు. కాబట్టే మరి మనము పరిశుద్ధత విషయంలో ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. చేసిన ప్రతి పాపమును ఒప్పుకోవాలి, నష్టపరిహారాన్ని చెల్లించాలి. అది దేవునికి ఇవ్వవలసిన దాన్ని దేవునికి ఇవ్వాలి, మనుషులకి ఇవ్వవలసిన దాన్ని మనుషులకి ఇచ్చేయాలి. జక్కయ్య ఇచ్చాడు కాబట్టి ఆయన ఇంటికి రక్షణ వచ్చింది. ఎటువంటి అపవిత్రత, కుష్ఠరోగ సంబంధమైందే కానీ, స్రావరోగమే కానీ, శవమును ముట్టడం వలన కలిగిన అపవిత్రత అంటే పాప సంబంధమైన, మృత సంబంధమైన పాతి పెట్టవలసిన అటువంటి అపవిత్రతలు మళ్ళీ మనలోనికి రాకుండా మన తలంపులు, మన ఆలోచనలను కూడా పరిశుద్ధముగా ఉంచుకుంటూ ఎటువంటి మచ్చ, ముడత, డాగు, కళంకం లేని వారముగా మరి మనలను మనం అపవిత్రపరచుకోవాలి. వాటికి దూరముగా ఉండండి, వారిని వెలివేయండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. వెలివేయమంటే మనం ఏం చేస్తున్నాం? తెచ్చి మన హృదయంలోనే పెట్టుకుంటా ఉన్నాం. పడవేయవలసిన వాటిని ఇంకా పడవేయాలి. నూతన సంవత్సరంలోనైనా మరి దేవుని కొరకు మరి మనం పరిశుద్ధముగా పిలువబడిన మరి ఆ గుంపులో పరిశుద్ధముగా ఉండడానికి, నిర్దోషమైన సంఘముగా మార్చబడడానికి ప్రభు మనకందరికీ అటువంటి కృపను దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్.